అతను ప్రాణాంతకమైన పక్షవాతంతో బాధపడుతున్న బాధితుడు. అతడి సంకల్పం ముందు వైకల్యం చిన్నబోయింది. సొంతంగా కాలు కదపలేడు, చెయ్యి తిప్పలేడు, కనీసం మాట్లాడనూ లేడు. కానీ టోక్యోకు చెందిన ముతో కంటి చూపు, మెదడు సంకేతాలు, కృత్రిమ మేధా సాయంతో అంతర్జాతీయ వేదికలపై మ్యాజిక్ షోలు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. వైకల్యమున్న చాలా మంది మన వల్ల కాదులే, మనం చెయ్యలేమని అనుకుంటారు. కానీ టోక్యోకు చెందిన మసాతానే ముతో మాత్రం అలాంటి వారికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఏఎల్ఎస్ అమియోట్రోఫిక్ లాటరస్ స్క్లెరోసిస్ అనే ప్రాణాంతక పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి కారణంగా మాట్లాడడం కాదు కదా, కనీసం చేతులు కూడా కదపలేడు. అయితేనేం కంటి కదలికలు, కృత్రిమ మేధ, మెదడు సంకేతాలతో సంగీత ప్రదర్శనలు ఇస్తూ అబ్బురపరుస్తున్నాడు. ఇటీవల టోక్యోలో జరిగిన మూవ్ ఫెస్టివల్ 2026 10వ వార్షికోత్సవంలో మసాతానే ముతో రోబోటిక్ చేతులు, ఏఐ వాయిస్ సాయంతో మ్యూజిక్ షో నిర్వహించాడు. ఏఎల్ఎస్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి, బాధితుల్లో భరోసా నింపడానికి అతడే స్వయంగా ఈ ఫెస్టివల్ ను ప్రారంభించాడు. అతడిని ఐవీడీజే మాసా అని పిలుస్తారు. ముతో ధరించిన ఈ హుడెడ్ జాకెట్ కేవలం ఒక కాస్ట్యూమ్ మాత్రమే కాదు, ఆయన స్టేజ్ పై ప్రదర్శన ఇవ్వడానికి ఉపయోగపడే ఓ అధునాతన సాంకేతిక వ్యవస్థ. ముతో మెదడు ఇచ్చే సంకేతాలను గ్రహించి ఈ జాకెట్ కు ఉన్న రోబోటిక్ చేతులు కదులుతాయి. ముతోకు 27 ఏళ్ల వయసులో అమియోట్రోఫిక్ లాటరస్ స్క్లెరోసిస్ అనే నరాల వ్యాధి సోకింది. కాలక్రమేణా శరీరంపై నియంత్రణ కోల్పోయి మాట్లాడటం, చేతులు కూడా కదల్చలేని స్థితికి చేరుకున్నాడు. కానీ రోబోటిక్ నిపుణుడు ఓరియో షిఫుజీ కనిపెట్టిన ఓరిహిమే అనే పరికరం ముతో జీవితాన్ని మార్చేసింది. తన కంటిపాపల కదలికల ద్వారా ముతో కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, గ్రాఫిక్స్ డిజైన్ చేయడం వంటివి నేర్చుకున్నాడు. గొంతు పోకముందు రికార్డు చేసిన వాయిస్ సాయంతో ఇప్పుడు ఏఐ ద్వారా ఆయన టైప్ చేసే పదాలు మాటలుగా మారుతున్నాయి. ముతో స్టేజిపైకి వచ్చి ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, కలసి డ్యాన్స్ చేద్దామని ఆయన ఇచ్చే పిలుపు సంగీత ప్రియుల్లో జోష్ నింపుతోంది. కళ్ల కదలికలతో మ్యూజిక్, విజువల్స్ ను మార్చే ముతో తలపై ఉండే సెన్సార్ల ద్వారా బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తూ రోబోటిక్ చేతులను ఆపరేట్ చేస్తాడు. జూన్లో జరిగిన షోలో తన మెదడు సంకేతాలతో ఒక డ్రోన్ ను కూడా గాల్లో ఎగురవేసి రికార్డు సృష్టించాడు. టోక్యోలో సక్సెస్ సాధించిన తర్వాత అతడి బృందం బ్యాంకాక్ లోనూ తొలి అంతర్జాతీయ ప్రదర్శనను విజయవంతంగా ముగించింది. వైకల్యం అనేది శరీరానికే కాని సంకల్పానికి కాదని ముతో నిరూపించాడు. అత్యాధునిక సాంకేతికత తోడైతే మనిషి సంకల్పానికి ఏదీ అడ్డురాదని ఈ ఐవీడీజే మాసా ప్రయాణం చాటడమే కాకుండా మరెందరికో ప్రేరణగా నిలుస్తోంది.